బెత్లెహేము పేరుకి రొట్టెల ఇల్లు, కానీ బెత్లెహేములో ఏముంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేము ఉన్న గ్రామాలన్నిటిలో స్వల్పమైన గ్రామము అని దేవుని వాక్యంలో చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించిన విధానాన్ని భక్తులు ముందుగానే ప్రకటిస్తూ ఆ బెత్లెహేమును గురించి రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరన్నా చదవగలిగితే త్వరగా చదవండి. బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, చాలు నువ్వు స్వల్ప గ్రామము అయినను అంటే అది అనేకుల చేత అది గమనించదగిన గ్రామంగా కనిపించట్లేదు, పట్టించుకొని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి గ్రామాన్ని ప్రభు ఎలా మార్చాడు అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఇందాకలా మీకా 5:2, ఇప్పుడు 2:5 జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, యోదయా బెత్లెహేమ నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇంతకుముందు ఏమని చెప్పిన, నువ్వు స్వల్పమైనను, ఇప్పుడేం చెబుతున్నావు, నువ్వు అల్పమైన దానివి కావు. ఎవరైనా లోకంలో నిన్ను పట్టించుకోపోయారు, కానీ యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత బెత్లెహేము అల్పమైన గ్రామముగా ఎన్నటికీ మార్చబడలేదు, ఎప్పటికీ అలాగ ఉండబడలేదు. యేసుక్రీస్తు రాకమునుపు ఎలా ఉంది అని మనం రాత్రి ఆలోచన చేస్తే అది చాలా అల్పముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మీకా గ్రంథంలో చదువుతా వచ్చినాం. కానీ మత్తయి సువార్తలో ప్రభు వచ్చిన తర్వాత నూతన నిబంధనలోనికి ప్రజలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. అది ఒక బెత్లెహేమును గురించిన ఒక ఉద్దేశం. ఈ రాత్రి మరొక ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బెత్లెహేము అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది పేరుకి చాలా మంచి పేరు, రొట్టెల గృహము అని అర్థం. ఇట్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ బ్రెడ్. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇది చెప్పుకొనటానికి పేరు మంచిగా ఉంది, కానీ అందులో ఏముంది అని రాత్రి మరొక కోణంలో బెత్లెహేమును గురించి ఈ రాత్రి ఆలోచన చేద్దండి. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. త్వరగా ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునటుకు వెళ్ళెను. అందరూ చూశారు కదా, మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి. సో ఈ రాత్రి మరొక సత్యాన్ని రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేంటంటే, బెత్లెహేములో అది సమృద్ధి కలిగిన గృహముగా కనిపిస్తుంది, కానీ బెత్లెహేములో ఏముంది అనంటే కరువు ఉంది. ఏముంది చెప్పండి? కరువు ఉంది. ఇది ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. ఈరోజు మనుషులు అనేక రకాలైన కరువుల చేత, కాటకాల చేత, వినాశనాల చేత మానవుడు అల్లాడిపోతా ఉన్నాడు. మానవుని జీవితంలో ఎన్నో కరువులు వస్తున్నాయి, పోతున్నాయి. మానవుని జీవితంలో ఎక్కడా సమృద్ధి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు మన పరిస్థితి అంతా పేరుకి రొట్టెలు ఇల్లే కానీ మనలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే భయంకరమైన కరువు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నేను దేవుని వాక్యంలో నుండి 7 కరువులు చాలా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి చాలా జాగ్రత్తగా ఆది కాండం నుండి క్రొత్త నిబంధన వరకు 7 ప్రాముఖ్యమైన కరువులు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని వాక్యంలో ఆది కాండం 12వ అధ్యాయానికి రండి. ఇది అబ్రహాము జీవితంలో వచ్చిన కరువుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఆది కాండం 12వ అధ్యాయం 10వ వచనము ఇలాగ రాయబడింది. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చును. అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందని చెప్పండి? కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. దీన్ని జాగ్రత్తగా వినండి. ఈ కరువు ఏమని జ్ఞాపకం చేస్తుంది? ప్రతి కరువుకి నేను ఒక పేరు పెడతాను, చిన్నగా వాటిని జాగ్రత్తగా రాసుకోండి అవకాశం ఉంటే. ఇది అబ్రహాము జీవితంలో అబ్రహామునికి దేవుడు వాగ్దాన దేశంలోనికి తీసుకొని వచ్చాడు. వాగ్దానాన్ని అనుగ్రహించి ఈ దేశంలో నివసించమన్నాడు. ఎంత నివసించమన్నాడు అంటే, ఈ దేశముని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నీ సంతానానికి తరతరాలు ఇస్తాను అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని
ఆశీర్వాదంగా ఉంచుతాను, నిన్ను శపించిన వాడిని శాపగ్రస్తులుగా ఉంటాడు, అనేక వాగ్దానాలు ప్రభు అబ్రహామునకు అనుగ్రహించడం మనం చూడవచ్చు. దీనికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాల పైన మనము నిలబడటం చాలా అవసరం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి. తీసుకొని వచ్చింది ఎవరు అనంటే దేవుడు పిలిచాడు. ఎవరు పిలిచాడు? దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు అనంటే కనాను దేశానికి పిలిచాడు. ఎక్కడో హారాను ఊరనే ఊరు నుండి బయలుదేరి కనానులోనికి ఆయన షెకెము యందలి మమ్రే వృక్షం దాకా తీసుకొని వస్తే కరువు వచ్చింది అని ప్రభువుని ఏమాత్రం అడగకుండా, ప్రభువుని సంప్రదించకుండా, ప్రార్థన చేయకుండా ఆయన జీవితము ఎక్కడికి వెళ్ళటానికి అంటే కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చినా, కొన్నిసార్లు దేవుడు మనకు వాక్యపు సందేశాలు ఇచ్చినా, దేవుడు మనకు ప్రామిస్ చేసిన, కొన్నిసార్లు మనం సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అబ్రాహామును కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కరువులో పోషిస్తాడు అని ఆయన ఐగుప్తులోనే కాకుండా కనానులోనే నివసించున్నట్లయితే హాగరు అనే స్త్రీ జీవితంలోనికి వచ్చేది కానే కాదు. వాగ్దాన పుత్రుడికి, వారసుడికి బయట వాళ్ళకి యుద్ధాలు జరిగేవి కానే కాను. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఇది విశ్వాసమును పరీక్షించే కరువు. మొట్టమొదటి కరువు ఏంటి చెప్పండి? మన విశ్వాసాన్ని పరీక్షించే కరువులు కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకు కరువు వచ్చింది అనంటే నీ విశ్వాసం ఎంత ఉందో. ఆయన ఏమని చెప్పినాం అంటే విశ్వాసులకి తండ్రి అని చెప్పినాం, విశ్వాసానికి మూల పురుషుడు అని చెప్పినాం. ఆ దేశాన్ని చూడకముందే, ఆ పట్టణాన్ని పునాదులు కలిగిన ఆ పట్టణమును చూడక మునిపే ఎరగకనే ఆయన ప్రభువుని వెంబడించినట్లుగా, ఏమీ తెలియక ముందే ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనకు సమృద్ధినిచ్చి నిన్ను విశ్వాస పరీక్షని చేస్తున్నప్పుడు, వాగ్దాన పరీక్షని చేస్తున్నప్పుడు, దేవుని పైన ఎంత ఆధారపడుతున్నావో నిన్ను పరీక్ష చేస్తున్నప్పుడు, ఆ పరీక్షలో మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు కరువులు వస్తాయి, కొన్నిసార్లు నానా రకాలైన నష్టాలు వస్తాయి. వీటి నడుమ మనము వాగ్దానాన్ని, విశ్వాసాన్ని ఆధారపడటం, దేవుని పైన ఆధారపడటం చేస్తున్నామా, లేదంటే సొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నామా? ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాం జీవితాన్ని ఇలా చెప్పాలి. మొదటి కనానులోనికి వచ్చాడు. కనాను నుండి ఉత్తరం వైపు నుండి దక్షిణానికి ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎటువైపు ప్రయాణం చేస్తుందంటే చెప్పండి? దక్షిణం వైపు. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. 12వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం త్వరగా చదవగలిగే వారు ఉంటే, అబ్రహాము ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునద్దుకు చేరెను. అక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత 7వ వచనంలో మనం చదివితే బెత్లెహేము యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ నివసించును. జాగ్రత్త వినండి, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తుందంటే కనానులో నుండి బేతేలు దాకా వచ్చాడు. బేతేలు నుండి హాయి వరకు, హాయికి బేతేలుకు మధ్య ఉన్న స్థలం వరకు వచ్చాడు. అక్కడి నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 9వ వచనంలో అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఉత్తర దిక్కు దేవునికి సాదృశ్యం. ఉత్తర దిక్కు దేనికి సాదృశ్యం అనంటే దేవుని సింహాసనం ఉండే దిక్కు. దేవుడు ఉండే దిక్కు నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్రాము అనంటే దక్షిణ దిక్కుకు, దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ దూరాన్ని గమనించిన ప్రభు ఆ దేశంలోనికి కరువు తీసుకొని రాగా ఏమైంది ఆ కరువులో అనంటే సమస్తాన్ని కోల్పోయి వద్దు అనుకున్న నేరాలను, వద్దు అనుకున్న ఘోరాలన్నిటినీ అబ్రహాము చేయవలసి వచ్చింది. హాగర్ని తీసుకొని రావాల్సి వచ్చింది. దీనికి ఈ కరువుకి ఏమని పేరు పెట్టుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తే ఏమని చెప్పారండి? మన విశ్వాసాన్ని పరీక్షించే కరువు. అందరూ చెప్పండి, ఏ కరువు ఇది? మనకు ఆహారం లేని కరువు కాదు ఇది. ఈ కరువు ఏంటి అనంటే మన విశ్వాసాలను, దేవుని పైన మన వాగ్దానాలను పరీక్షించే కరువు. అది మొదటిది. రెండో కరువుని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 41వ అధ్యాయానికి రండి. ఆదికాండం 41వ అధ్యాయం కూడా మనందరికీ బాగా తెలిసిన అధ్యాయము. ఫరో కలలో 7 సమృద్ధి అయిన సంవత్సరాలు మనకు కనిపిస్తా ఉన్నాయి, 7 కరువు సంవత్సరాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నేను చదువుతున్న 41వ అధ్యాయం 29వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. 30వ వచనం, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయను. 31వ వచనం, దాని తర్వాత
కలుగు కరువు చేత దేశమందా పంట సమృద్ధిగా తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన. ఈ కరువుకి దీర్ఘకాలిక కరువు అని పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే ఇది 1-2 సంవత్సరాలు తాత్కాలికంగా ఉండే కరువు కాదు, ఇది దీర్ఘకాలికంగా ఉన్న కరువు. రెండవది, దేవుడు తన ప్రజలను తన జ్ఞానాన్ని ఫరో ఎదుట, లోకస్తులు ఎదుట తెలియపరిచే కరువు. ఒకవేళ ఈ కరువు రాకపోతే ఇంకా యేసోబు ఎక్కడ ఉండేవాడంటే చెరసాల్లోనే, జైల్లోనే ఉండేవాడు. ఈ కళ రావటం వలన పానదాయకుడు ఏం చెప్పిండంటే, నా కళలన్నిటికీ భావం చెప్పిన యేసోబు అనే అతను ఉన్నాడు, అతన్ని పిలిపించండి, ఈ కళకి భావం చెప్పగలడు. ఇది దేవుని ప్రజలను లోకానికి పరిచయం చేసే కరువుగా మనం ఆలోచన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం మొత్తాన్ని ఈ కరువులో సమృద్ధిగా ప్రజలందరినీ కాపాడే బాధ్యతను కూడా ఎవరు తీసుకున్నారు అనంటే యేసోబు తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తా ఉంది. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఈ సందర్భంగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వస్తుందంటే కనాను దేశంలో నుండి మరలా ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఈ కరువును బట్టి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఆహారం కొనటానికి వచ్చారు. ఆ తర్వాత బెంజామిన్ ఆపాడు. ఆ తర్వాత తండ్రిని తీసుకొని రమ్మన్నాడు. యాకోబు సంతానం అంతా వచ్చారు, ఈ స్థలంలోనే మీరు ఉండండి అని 12 మందిగా వచ్చిన వాళ్ళు, 70 మందిగా వచ్చిన వాళ్ళు, 20 లక్షల మందిగా పెరిగిన దానికి తార్కాణం ఏంటి అని అంటే ఈ కరువే. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని కరువులు మనల్ని బలాభివృద్ధిలోనికి తీసుకురావటానికి, మనల్ని సింహాసనం మీద కూర్చొండబెట్టడానికి వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఆ కరువులను బట్టి మనము ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది దీర్ఘకాలిక కరువు. మనల్ని ఐగుప్తు వంటి శత్రు దేశంలో మనల్ని సమృద్ధి కలిగిన మనుషులుగా చేసేవాడు. దేవుని యొక్క శక్తి, మహత్యము, ప్రభావము ఎంత ఘనమైందో ఫరో సైన్యానికి దేవుడు తెలియజేసిన కరువుగా ఈ కరువుని మనం పాల్గొనవచ్చు. ఈ మాటను కూడా జాగ్రత్తగా వినండి. ఎన్ని కరువులు అయినాయండి? మొదటి కరువు ఏమని చెప్పాను? మీరు చెప్పండి, ఏ కరువు మొదటిది? కేక్ లేకపోవటం వల్ల వచ్చిన కరువు. రెండో కరువు ఏంటి? క్యాండిల్స్ లేకపోవటం వల్ల వచ్చిన కరువు. మీకు కేక్ కావాలా వద్దా? మరి కావాలంటే జాగ్రత్తగా వినండి. మొదటి కరువు ఏంటి అంటే మన విశ్వాసాన్ని పరీక్షించే కరువు, వాగ్దానాలను పరీక్షించే కరువు. నువ్వెంత నమ్మకంగా, విశ్వాసంగా, దృఢంగా దేవుని కొరకు బ్రతుకుతావో అబ్రహామును పరీక్షించినట్లుగా కొన్నిసార్లు విశ్వాసం పరీక్షింపబడిన తరువాతనే సువర్ణంగా మారుతుంది. మనం పరీక్షింపబడటానికి దేవుడు మన జీవితాల్లోనికి కరువును తీసుకొని వస్తున్నాడు. ఈ కరువు ఎక్కడ వస్తుంది అంటే బెత్లెహేములో మనకు కనిపిస్తున్న విషయాలు మనం ఈ రాత్రి ధ్యానం చేస్తా ఉన్నాం. రెండో కరువు ఏమని చెప్పాను చెప్పండి? దీర్ఘకాలిక కరువు. ఇది మనుషులైన వారిని, దేవుడు ఏర్పరచుకున్న మనుషుల్ని దేవుడు ఎలాగూ పోషించగలడో, శత్రు దేశంలోనికి తీసుకొని వెళ్ళి వారికి ఎంత ఉన్నతమైన పరిస్థితులను, స్థితిగతులను దేవుడు ఇవ్వగలడో వాటిని తెలియజేసే కరువుగా మనకు కనిపిస్తా ఉంది. మూడో కరువుని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, సమూయేలు రెండో గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు రెండో గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనములో దేవుని వాక్యము ఇలాగ రాయబడతా వచ్చింది. సమూయేలు రెండో గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు గలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఏమని చెప్తున్నాడు చూడండి. సౌలు గిబియోనును హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతుకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగను. మూడో కరువు దేనికి వస్తుంది ఈ కరువు అని మనం ఆలోచన చేస్తే మానవుడు చేసిన పాపమును బట్టి కరువు వస్తూ ఉంది. ఈరోజు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న రాజు సైతము, సౌలు సైతము దేవుడు ఎవరిని చంపమన్నాడో వారిని చంపట్లేదు, ఎవరిని బ్రతికించమన్నాడో వారిని మాత్రము హతము చేస్తా ఉన్నాడు. దేవుడు వద్దు అన్నదాన్ని చేయటం వలన, దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేయటం వలన, చెయ్యండి అని చెప్పిన దాన్ని చేయకపోవటం వలన అది శిక్షగా, జడ్జిమెంట్గా దీన్ని ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఏమనంటే తీర్పు కరువు అని మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకు వచ్చింది ఈ కరువు అంటే నువ్వు చేసిన దోషమును బట్టి, నువ్వు చేసిన అపరాధమును బట్టి, నువ్వు చేసిన తీర్పును బట్టి, నువ్వు చేసిన భయంకరమైన ద్రోహమును బట్టి నీ జీవితంలోనికి కరువు వస్తూ ఉంది. ఈ మాటలు కూడా జాగ్రత్తగా ఈ రాత్రి ఆలకించండి. ఇది ఎన్నో కరువు అండి? మూడో కరువు. మొదటి కరువు ఏమని చెప్పాను? మన విశ్వాసాలను పరీక్షించే కరువు. రెండో కరువు ఏమని చెప్పాను చెప్పండి? ఇది దీర్ఘకాలిక కరువు. లేదనంటే
మనల్ని పరాయి దేశంలో, శత్రు దేశంలో మనల్ని ఉన్నత స్థితిలో తీసుకొని రావటానికి, దేవుని యొక్క మహత్యమును, అద్భుత కార్యాలను వివరించడానికి కలిగిన కరువుగా మనం ఆలోచన చేయొచ్చు. మూడో కరువు ఏమని చెప్పానంటే, ఇది మన పాపమును బట్టి, మన దోషమును బట్టి, మనం చేసిన ప్రతి క్రియను బట్టి, కార్యమును బట్టి తీర్పుగా వచ్చే కరువు అన్న సత్యాన్ని కూడా ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఉన్నారా ఇక్కడ? జాగ్రత్తగా వినండి. నాలుగోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మరొక కరువు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అందరికి తెలిసిన మాట. అందులో నుండి ఒక్క మాటనే నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చాలా కరువు కలిగిన ప్రదేశం కనిపిస్తూ ఉంది. 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు కూడా కురవలేదు, వర్షం కూడా కురవలేదు. ఆ భయంకరమైన కరువులో ఏలియాని ఎలాగ పోషిస్తున్నాడు అని అంటే, ఆ అద్భుతమైన రీతిలో ఏలియాని పోషిస్తా ఉన్నాడు. కాకోలముల చేత సాయంత్రము ఉదయం ఏం తీసుకుని వస్తుండో అని అంటే ఆహారాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కూడా వాగు ఎండిపోయింది, కానీ దేవుని వాక్కులు మాత్రం ఎండిపోలా. దేవుని వాగ్దానాలు మాత్రము ఎండిపోలేదు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాగు ఎండిపోయిన తర్వాత సారేపతి అనే ఊరిలోనికి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన వెళ్ళిన తర్వాత ఒక విధవరాల్ని ప్రభు ఏలియా కొరకు ఏర్పాటు చేశాడు. ఏలియా ఉన్న 3.5 సంవత్సరాల పాటు ఇప్పుడు చెప్పండి, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టిలో చెప్పండి పిండి తక్కువ కాలేదు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కరువుని ఏమని రాసుకున్నారంటే, దేవుడు చూపించే అద్భుతాలు చూపించే కరువు. ఏ కరువు చెప్పండి? ఇది దేవుడు మెరాకిల్స్, కొన్ని మెరాకిల్స్ కరువులోనే మనం కనుగొనగలం. మనం కొన్నిసార్లు మనం కూడా వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉంటాం. చేతుల్లో రూపాయి లేకపోయినా దేవుడు అద్భుతంగా పోషిస్తారు మనల్ని. మన దగ్గర ఎటు నుంచి వస్తాయో, ఎటు నుంచి వస్తుందో, కొన్నిసార్లు మీటింగ్స్ కానీ, కొన్నిసార్లు మందిరాలు కట్టేటప్పుడు కానీ, కొన్నిసార్లు ఈఎంఐలు కట్టాలన్నా, కొన్నిసార్లు ఏమీ లేకుండా కూడా దేవుడు అద్భుతం చేసి మన జీవితాల్లో కావలసిన వాటిలన్నిటినీ, ఈ కరువు దేనిని చూపిస్తుంది అని అంటే మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు. కాకులు ఎవడన్నా తీసుకొచ్చి కాకుల ద్వారా పోషించబడుతుందంటే ఇది ఒక అద్భుతం. బుడ్డిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, అసలు అయిపోవట్లేదు 3.5 సంవత్సరాలు అంటే ఇది ఒక మెరాకిల్. ఎందుకు ఈ కరువు వచ్చింది అంటే, దేవుడు అద్భుతాలను మన జీవితంలో చేయటానికి కొన్ని కరువులు వచ్చినాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మొదటి కరువు ఏంటి? విశ్వాసాలను పరీక్షించే కరువు. రెండో కరువు ఏంటి చెప్పండి? దీర్ఘకాలిక కరువు, దేవుడు ఉన్నతంగా హెచ్చించే దాని కొరకు ఏర్పాటు చేసింది. మూడో కరువు ఏమని చెప్పాను? మనం చేసిన వాటిలన్నిటికీ తీర్పుగా దేవుడు జడ్జిమెంట్గా తీసుకొని వచ్చే కరువు. నాలుగో కరువు ఏంటి అని అంటే, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయటానికి, అద్భుతాలను మనం అనుభవించడానికి, అద్భుతాలను రుచి చూడటానికి, చవి చూడటానికి దేవుడు ఈ కరువులను తీసుకొని వస్తా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దెన్ ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మరొక కరువు నూతన నిబంధనలో నుండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో అపోస్తుల కాలములో కూడా ఒక కరువు వచ్చింది. 28, 29, 30 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నది అని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించినది. ఈ కరువు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ కింద అద్భుతమైన మాట రాయబడింది 29వ వచనంలో. అప్పుడు శిశువుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొన్ని కరువులు వచ్చినాయి. దీన్ని ఇలా రాసుకోండి, క్రొత్త నిబంధన కరువు. ఏంటి క్రొత్త నిబంధన కరువు అని అంటే, కరువు వచ్చినప్పుడు సంఘము కరువులో ఉన్న వారిని పోషించటం కొరకు, సంఘము యొక్క ఔదార్యాన్ని, సంఘము యొక్క ఉదారతను చూపించే కరువు. సంఘము ఈ వ్యక్తుల పట్ల ఎలాగూ రెస్పాండ్ అవ్వగలదు అని సంఘము యొక్క ప్రతిస్పందనను సూచించే కరువు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన సహోదరులు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నారు, కరువులో ఉన్నవారు, లేదంటే ఏమీ లేనిగా ఉన్నారు, సేవకుల పరిస్థితి బాగలేదు, విశ్వాసుల పరిస్థితి బాగలేదు అన్నప్పుడు మనం ఏమన్నా సంఘముగా ప్రతిస్పందిస్తున్నామా అని అంటే, నువ్వు ఎలాగూ ప్రతిస్పందిస్తున్నావో తెలియజేయటానికి
నీ సంఘంలో నీ పరిస్థితుల నడుమ కొన్ని కరువులు దేవుడు తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ కరువుల్లో సంఘం ఎలాగో ప్రతిస్పందించిందంట. 29వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శిష్యుల్లో ప్రతివాడునా కొంతమందేనా? చెప్పండి. ప్రతివాడును తన తన శక్తి కొలది, శక్తికి మించేమి చేయకపోయినా కనీసం శక్తి కొలది యోదయాలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు. యోదయాలో అంటే అర్థం ఏంటి? యోదయ క్యాపిటల్ సిటీ యెరూషలేము. యెరూషలేములోని ఉన్న సంఘానికి, మెయిన్ సంఘానికి, తల్లి సంఘానికి ఇది పంపించడానికి ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులను ఎన్నుకున్నారు. ఎవరెవరు అని అంటే 30వ వచనంలో, అందుకు అలాగూ చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు వారిని పంపించను. ఇది దేని గురించి తెలియజేస్తుంది అనంటే సంఘము యొక్క ఔదార్యమును గురించి తెలియజేసే కరువు. ఎన్ని కరువులైనవి అండి? చెప్పండి, ఎన్ని కరువులైనవి? మొదటిది పరీక్షించే కరువు, దేనైనా పరీక్షించిద్ది కరువు. రెండోది ఏమని చెప్పాను? దీర్ఘకాలికంగా ఉండే కరువు. మూడో కరువు ఏమని చెప్పాను? చెప్పండి, గట్టి చెప్పండి. తీర్పు కరువు. మనం ఏం చేసావో దాన్ని బట్టి కరువు అనేది మన జీవితాల్లో వస్తుంది. కొన్నిసార్లు మనం పొరపాటు చేసిన, కావాలని చేసిన కరువుతో నువ్వు నీ ఇంట్లో ఇబ్బంది పడాల్సిందే. నాలుగోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ కరువు అంటే చెప్పండి? మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయటానికి, అద్భుతాలు చవి చూడటానికి కొన్ని కరువులు మన జీవితాల్లోకి వస్తూ ఉన్నాయి. ఐదవది ఏంటి అనంటే సంఘము బలహీనంగా ఉన్నప్పుడు సంఘస్థులు ఎలాగూ ప్రతిస్పందిస్తారో తెలియజేసే కరువు. దాన్ని ఆరో కరువుని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో నుండి ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు ఇలాగ రాయబడతా వచ్చినాయి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును. క్షామం అన్నా కూడా అర్థం ఏంటి? కరువు అని అర్థం. నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక దేవుని మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. అబ్బా, ఇది ఎంత కఠినమైన మాట అండి. ఈ కరువు దేనికి వచ్చింది? అన్నపానము లేకపోవటం వలన? లేదు, అన్నపానాలు సమృద్ధిగా ఉన్నాయి. అన్నం ఉంది, పానీయం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. కానీ ఎందుకు కరువు వచ్చింది అనంటే దేవుని మాట వినకపోవటం వలన వచ్చిన కరువు, దేవుని వాక్యాన్ని లేకపోవటం వలన వచ్చిన కరువు. దీన్ని ఏమని రాసుకున్నారంటే నా నోట్స్లో, ఇది హెచ్చరిక కరువు. ఈరోజు దేవుని వాక్యాన్ని పెడచెవుని పెడుతున్న అందరి జీవితాల్లో అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, జాబ్ ఉంది, పిల్లలు ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో ఏదో కొదువ, ఏదో ఒక క్షామం, ఏదో ఒక కరువు. ఎందుకు ఈ కరువు వచ్చింది? ఎందుకు నెమ్మది లేదు? డబ్బులున్నా కూడా ఎందుకు ఆరోగ్యం లేదు? ఆస్తి ఉన్నా కూడా నీకు ఎందుకు నెమ్మది లేదు అని మనం ఆలోచన చేస్తే ఇది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చిన కరువు కాదు. ఇది దేవుని మాట వినకపోవటం వలన, సేవకుని మాట వినకపోవటం వలన, మందిరానికి రాకపోవటం వలన, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన నీ జీవితంలో కరువు వస్తుంది. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది హెచ్చరిక చేసే కరువు, దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చిన కరువు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆధ్యాత్మిక కరువు. ఏ కరువు చెప్పండి? ఇది బౌద్ధిక సంబంధమైన కరువు కాదు. కొంతమంది దేవుని వాక్యాన్ని పట్టించుకోవటం వల్ల, దేవుని మాటకు పెడచెవును పెట్టడం వలన వారి జీవితాల్లో కరువు వస్తూ ఉంది. ఎన్ని కరువులు అయిపోయినాయండి? తొందరగా కానివ్వండి, మా కరువు ఇవ్వాలి మీరు అంటారా? ఇక్కడ ఎవడు అరువు ఇవ్వట్లేదు, జాగ్రత్త వినండి. కావాలంటే మీకు ఎరువు ఇప్పిస్తాం. కానీ కరువులో మొదటిది కరువు ఏంటి? పరీక్షించే కరువు. రెండో కరువు ఏంటి? దేవుడు ఎక్కువ కాలం ఉన్నా కూడా సమృద్ధిని కలగజేసే కరువు. మూడోది ఏంటి? మనం చేసే ప్రతి ఘోరమైన పాపమునకు తగిన తీర్పునిచ్చే కరువు. నాలుగోది ఏమని చెప్పాను? అద్భుతాలు చవి చూసే కరువు. ఐదోది ఏమని చెప్పాను? చెప్పండి. ఐదో కరువు ఏంటి? సంఘము ఎలాగూ ప్రతిస్పందిస్తుంది విశ్వాసుల పట్ల, లేని వారి పట్ల, కరువులో ఉన్న వారి పట్ల తమ శక్తి కొలది ఇవ్వగలుగుతున్నారా లేదా అని పరీక్షించే కరువు. దాన్ని ఆరోది చెప్పండి, అన్నపానముల వల్ల వచ్చిన కరువు కాదు ఇది దేవుని మాట వినకపోవటం వలన వచ్చిన కరువు. దాన్ని ఏడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు రండి, ఇప్పుడు వరకు చిన్న ఇంట్రడక్షన్ మీకు జ్ఞాపకం చేస్తా. రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేములో నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమును కాపురమున్నట్టుకు వెళ్ళెను. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేద్దాండి. చాలా సందర్భాల్లో
దీనికి నేను చాలా పేర్లు పెడతా, జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఏమని రాసుకున్నానంటే నా నోట్స్లో స్థానిక కరువు. ఏ కరువు? ఇది కేవలం బెత్లెహేములో మాత్రమే ఉంది. ఈ దేశంలో చాలా ఊర్లుంటే ఎక్కడ కరువు ఉందని ఈ తల్లిగారు వెళ్ళింది అని అంటే బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మనం ఉన్న స్థానికంగా ఉన్న ప్రదేశాల్లో దేవుడు కలగని చేస్తూ ఉంటాడు. ఎందుకు అసలు రొట్టెల ఇంట్లో రొట్టెలు లేకపోవటం ఏంటి? సమృద్ధి కలిగిన బెత్లెహేములో దేవుని ఆహారం లేకపోవటం ఏంటి అని రాత్రి ఆలోచన చేస్తే ఇది స్థానికంగా కరువు కలుగుతా ఉంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్త వినండి. నయోమి అంటే అర్థం ఏమని రాయబడింది? మధురము అని రాయబడింది. నయోమి అంటే అర్థం ఏంటి చెప్పండి? మధురము. నయోమి మరలా బెత్లెహేముకి వచ్చిన తర్వాత చెప్పిన సాక్ష్యం ఏంటి అని అంటే మొదటి అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నా. మొదటి అధ్యాయం 21వ వచనం, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని. నేను కరువుతో వెళ్ళి తిని అని రాయబడిందా, లేకపోతే నేను సమృద్ధి కలిగిన దాన్ని ఎలా వెళ్ళిందంటే చెప్పండి? కరువు ఉందా, సమృద్ధి ఉందా? ఓ కొంచెం జాగ్రత్త అనండి. ఆ సమృద్ధి ఏంటి అని మనం ఆలోచన చేస్తే వెళ్ళేటప్పుడు భర్త ఉన్నాడు, వెళ్ళేటప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు వాళ్ళు అక్కడి నుండి అని అంటే 4 వెళ్ళారు. 3 పురుషులు వెళ్ళారు, 1 స్త్రీ వెళ్ళింది. భర్త ఉన్నాడు. తర్వాత మోయాబు దేశంలో సుమారుగా 12 సంవత్సరాల కన్నా పైన వాళ్ళు జీవించినట్లుగా 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కుమారులతో వచ్చినాన్ని కూడా చూడండి. నేను తర్వాత చదువుతున్నా చూడండి దేవుని వాక్యంలో నుండి 3వ వచనం. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబురాలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత 2 కుమారులు కూడా చనిపోయిరి. భర్త చనిపోయిన దాని నుండి క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేస్తే సుమారుగా 12 సంవత్సరాలు పైన వాళ్ళు ఎక్కడ నివసించారంటే చెప్పండి? మోయాబు దేశములో నివసించారు. మోయాబు దేశములో నివసించారు. మోయాబు దేశానికి వెళ్ళేటప్పటికి ఏమో పరిస్థితి ఏంటి అనంటే రొట్టెల ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏమో పరిస్థితి ఏంటి అనంటే ఆమె చెప్పిన సాక్ష్యము, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సాక్ష్యం ఏంటంటే సమృద్ధి కలిగిన దానినై నేను వెళ్ళి తిని. కొన్నిసార్లు దేవుని ఇంటిలో నుండి దేవుడు చెప్పిన స్థలములో నుండి నాకు ఇక్కడ సరిపోవట్లేదు, అక్కడ సరిపోవట్లేదు అని దూరంగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. అత్తల మీద అలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారి మీద అలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ఎక్కడ పోయినా దేవుడు నిన్ను పిలవకుండా, దేవుడు నిన్ను పంపించకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిన ప్రతి చోట నీకు అప్పటికప్పుడు కొద్దిగా సమృద్ధిగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు నువ్వు కొద్దిగా బ్రతకటానికి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అల్టిమేట్గా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యు ఫినిష్. నీ జీవితం ఏమైపోయింది చెప్పండి? రిక్తురాలుగా. ఎలా వచ్చిందంట చూడండి 21వ వచనంలో, నేను సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. నన్ను నయోమి అని మీరు పిలవనేలా. నయోమి అనుకోండి, ఏమన్నా పిలవాలంట? మారా అనండి. నేను చేదైపోయాను, నా జీవితం చేదైపోయింది. మధురంగా ఉండవలసిన నా జీవితం, సమృద్ధిగా ఉండవలసిన జీవితం ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే దీనికి ఏమని పెట్టుకుని అంటే స్థానిక కరువు. మీరు ఉన్నారు ఇక్కడ, స్థానిక కరువు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, జాగ్రత్తగానండి. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లోనికి కరువు ఎందుకు తీసుకొని వస్తారంటే మనము దేవుని కుటుంబంలోనికి రావటానికి. ఒకవేళ నయోమి మోయాబు దేశానికి వెళ్ళకపోతే రూతు కడుపులో నుంచి యేసుక్రీస్తు వచ్చేవాడు కానే కాదు. కొన్ని కరువులు ఎందుకు వస్తాయంటే మనల్ని ఎక్కడ తీసుకొని వస్తాయంట? దేవుని కుటుంబంలోనికి తీసుకొని వస్తాయి. ఎంత అద్భుతం అండి. నయోమి నువ్వు పెళ్లి చేసినావు కదా, నీ 2 కుమారులు చనిపోయారు కదా, నీ పెద్ద కోడలు ఓర్పా వెళ్ళిపోయింది కదా, నీ కోడలు రూతుని వెంట పెట్టుకొని ఎక్కడికి వచ్చినావు? మరలా బెత్లెహేంకి వచ్చానండి. బెత్లెహేంలో నీకు ఏమొచ్చింది అని అంటే దేవుని కుటుంబం నాకు కలిగింది. ఈరోజు కొన్నిసార్లు కరువు ఎందుకు వస్తుంది, దేవుడు ఎందుకు నిన్ను అనుమతిస్తుండో అనంటే చివరకు నువ్వు ఎక్కడికి చేరటానికి చెప్పండి. ఈ కరువు ఎక్కడ చేరటానికి అనంటే నిన్ను దేవుని కుటుంబంలోనికి తీసుకుని వచ్చే కరువు. మొదటిది స్థానిక కరువు అని చెప్పాను. రెండోది నిన్ను ఎక్కడ తీసుకొని వస్తుంది అనంటే దేవుని కుటుంబంలోనికి తీసుకొని వస్తుంది. 4 అధ్యాయాలు మనం చదివితే ఈ రూతు యొక్క సమాచారం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడో కరువుని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంతకీ నయోమి కుటుంబం గురించి మనం జాగ్రత్తగా మరలా మొదటి వచనం 2వ వచనం నేను చదువుతున్నా చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినంలో యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి.
ఇప్పుడు సర్వసాధారణంగా ఉన్న ఒక ప్రశ్న మీకు అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో మనకి ఎలాంటి సంబంధం ఉందో మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. మనము అన్యులం. ఒక మాటలో చెప్పాలంటే మనము ఏ ఏ జాతికి చెందిన వారం అనంటే అన్య జాతికి చెందిన వారం. దేవుని చెట్టుతో మనకు సంబంధం లేదు. ఆ మొక్కలలో కానీ ఆ కొమ్మలతో కానీ అంటుకట్టబడటానికి మనకి అవకాశం లేదు. ఒలివ మొక్క ఎవరికి చెందినది అని మనం ఆలోచన చేస్తే అదంతా ఇశ్రాయేలులకు చెందింది. కానీ మనము అడవి ఒలివ మొక్కలైన మనల్ని తీసుకొని వచ్చి ఒరిజినల్ ఒలివ మొక్కకి ఎందుకు అంటుకట్టాడు? రాత్రి ఒక మాట చెప్తాం. ఇంతకీ మనకి తర్వాత వచ్చిన యెషై కానీ ఓబేదు తర్వాత వచ్చిన యెషై కానీ తర్వాత వచ్చిన దావీదు కానీ నయోమికి సంబంధం ఉందా? రూతుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు? నయోమికి అసలు సంబంధమే లేదు. బోయేజ్కి రూతుకి పుట్టిన వాళ్ళకి అసలు కుమారుడు కాదు కదా. నయోమి కుమారులు ఇద్దరు, వాళ్ళ కుమారులకు పుడితే నా కొడుకులు అనాలి. కానీ నయోమికి సంబంధం లేని బోయేజ్ దగ్గర నుండి రూతికి కలిగిన కుమారుల్ని నయోమి ఏమంటుందంటే నా కుమారులు అంటుంది. మీకు అర్థమైందా? నా స్టోరీ అర్థమైందా? జాగ్రత్త వినండి. నయోమి పిల్లలు కాదు, కానీ ఎవరి సంతానంలో ఇంక్లూడ్ చేయబడ్డారు అని అంటే బోయేజ్ కుమారుల్ని ఎవరి కుమారులని పిలువబడింది? 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. 4వ అధ్యాయంలో దేవుని వాక్యం నుండి ఒక మాట నేను చదువుతున్నా. 4వ అధ్యాయం 15వ వచనం నుండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఆ తర్వాత నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగులించుకొని దానికి దాదీగా ఉండను. ఆమె పొరుగు వారు స్త్రీలందరూ ఏమని చెప్పారంటే నయోమి కొరకు కుమారుడు పుట్టాను. అందరూ చెప్పండి, నయోమి కొరకు కుమారుడు పుట్టాను. ఎవరి కొరకు కుమారుడు పుట్టాడంటే చెప్పండి. అందరూ లోకములో ఉన్న వారందరి కొరకు మన కొరకు శిశువు ఒకడు పుట్టెను. ఎవరు? కుమారుడు అనుగ్రహించబడును. మనకు అనంటే ఎవరికి? వాస్తవానికి యేసుక్రీస్తు ఎవరికి చెందినవాడు? యూదులకు మాత్రమే చెందినవాడు. ఎవరికి చెందినవాడు? యేసోవుకి మాత్రమే చెందినవాడు. ఎవరికి చెందినవాడు? బెత్లెహేమునికి మాత్రమే చెందినవాడు. కానీ యెషయా ప్రవచనంలో ఏమని చెప్తుందంటే మన కొరకు శిశువు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడి. ఇది రూతు బోయేజులకు జన్మించిన కుమారుడైనా ఈ కుమారుడు ఎవరి కొరకు జన్మించిన కుమారుడు అంటే చెప్పండి. నయోమి కొరకు జన్మించిన కుమారుడు. ఒక మాటలో చెప్పాలంటే అన్యురాలైన నిన్ను దేనిలోనికి తీసుకుని వచ్చాడు అనంటే ఒరిజినల్గా ఉన్న అసలు సిసలైన ఒలివ మొక్కలోనికి నిన్ను అంటుకట్టి పెట్టాడు. యేసుక్రీస్తు వంశావల్లోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. నయోమి లేకపోతే రూత్ ఎక్కడికి రావడానికి అవకాశం లేదు. చెప్పండి, ఎక్కడికి రావడానికి? బెత్లెహేములోనికి రావడానికి అవకాశం లేదు. నయోమి పర్మిషన్ ఇవ్వకపోతే బోయేజు పొలంలో పనిచేయటానికి అవకాశం లేదు. నయోమి పర్మిషన్ ఇవ్వకపోతే బోయేజుని పెళ్లి చేసుకోవటానికి అవకాశం లేదు. ఓ నయోమి, నీకు పుట్టిన బోయేజుకు పుట్టిన కుమారుడికి సంబంధం లేకపోయినా, యేసుక్రీస్తుకి మనకి ఏమీ సంబంధం లేకపోయినా, యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము చేత మనం రక్త సంబంధులు అయినం. ఆయన ద్వారా మనకి సంబంధం ఏర్పడింది. కానీ దేవుని కుటుంబంలో అన్యులైన మనకి భయంకరమైన లోకంలో ఉన్న మనకి భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మన దేశం లాంటి ప్రజల మధ్యలో ఉంటున్న మనకి దేవునితో సంబంధం లేదు. కానీ ఎలా తీసుకొని వచ్చిండు మనల్ని? ఎలా కలిపాడు అనంటే ఇది దేవుని కుటుంబంలో కలిపే ఏం చెప్పండి? కరువు. మొదటి కరువు ఏమని చెప్పాను? ఇది స్థానిక కరువు. రెండో కరువు ఏమని చెప్పాను చెప్పండి? ఇప్పుడు సమృద్ధిని ఎలాగ తీసుకొని వస్తున్నాడో నేను ఈ కరువుని ఆపోజిట్గా చెప్పాలి. ఇది ఏంటి అనంటే అంతిమంగా సమృద్ధిని ఇచ్చే కరువు. నువ్వు స్టార్టింగ్లో ప్రారంభంలో కరువులో ఉన్నా నువ్వు బెత్లెహేములో కరువు ఏమి లేదు, కానీ ఏమే బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు అనుమతించాడు దేవుడు అనంటే రూతుని తీసుకొని రావటానికి. ఎవరిని తీసుకొని రావటానికి? అన్యురాలైన మోయాబురాలైన రూతుని యేసుక్రీస్తు వంశావల్లోనికి తీసుకొని రావటానికి. ఈ బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత 5 సమృద్ధి అయిన విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో ఏమేమి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది 11వ వచనం.
11వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని, జాగ్రత్తగా చూస్తున్నారు కదా, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లింపజేసి. మొట్టమొదటి సమృద్ధి ఎక్కడుందంటే వంశములో సమృద్ధి వచ్చింది. అందరూ చెప్పండి. అప్పుడు దాకా రూతుకి వంశము లేనే లేదు. ఎవరి వంశం అంటే మోయాబీరాల వంశం. కానీ ఇప్పుడు ఎవరి వంశంలోనికి వచ్చిందంటే ఇశ్రాయేలీల వంశంలోనికి వచ్చింది. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమీ లేని నీ స్థితి, మూడు బారిన నీ స్థితి, విధవరాలు నీ స్థితి, పిల్లలు లేని నీ స్థితి, భర్తను పోగొట్టుకునే నీ స్థితిని దేవుడు ఏం చేయగలడు అని రాత్రి మనం ఆలోచన చేస్తే నీకు దేవుని వంశాన్ని పరిచయం చేయగలడు. ఆ మాటను 11వ వచనంలో ఈ వంశం దగ్గర నుండి ఇంకొంచెం క్రిందకు వస్తున్నా చూడండి. ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఆ తర్వాత 12వ వచనంలో మరొక మాట చదువుతున్నా చూడండి. ఏమని రాయబడింది అని అంటే, యెహోవా ఈ యవనస్తురాని వలన నీకు దయచేయు సంతానము. రెండోది ఏంటంటే వంశం మాత్రమే కాదు, ఏమేముంది, సంతానము. మూడోది మాట ఏమనుందంటే నీ కుటుంబము. అబ్బబ్బబ్బా, ఏమి సమృద్ధి అంటే అంతకుముందు భర్తను పోగొట్టుకుంది. నయోమిని అడిగితే భర్త పోయాడు, కుమారులు ఇద్దరు పోయారు, ఒక కోడలు కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఒక కోడలే మిగిలింది. కానీ ఇప్పుడేమైందనంటే ఈ ఒక్క కోడల ద్వారా రక్త సంబంధుడిగా, సమీప బంధువుడిగా, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్న బోయేజు ద్వారా ఏమేమి వచ్చినాయి అనంటే వంశము కలిగింది. రెండోది కరువులో ఏమొచ్చింది అనంటే సంతానము కలిగింది. కరువులో ఏమొచ్చిందంటే నీకు ఒక మంచి కుటుంబం వచ్చింది. ఇంత అద్భుతమైన కుటుంబము ఏ కుటుంబమైనా ఏ పరలోకపు తండ్రి ఎదుట మోకరించి ప్రతి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబంలోనికి ఎవరు చేర్చబడ్డారు చెప్పండి? రిక్తురాలైన నయోమి, అన్యురాలైన నా రూతు, ఇరువురు చేర్చబడ్డారు. అదే ఓర్ఫాకి ఆ అవకాశం దక్కలేదు. ఆమెకి దేవుని ఇశ్రాయేలు వంశములో కానీ, సంతానములో కానీ, కుటుంబంలో కానీ అవకాశం లేకపోయింది. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటనంటే, మొదటిది ఎందులో సమృద్ధి అనంటే వంశములో, సంతానములో, ఫ్యామిలీలో, కుటుంబాల్లో సమృద్ధి. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ప్రజలుగా వృద్ధి చెందే దాంట్లో దేవుడు ఆమెకి సమృద్ధిని కలగజేసిన వాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. 12వ వచనంలో ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఇక్కడ మరొక 2 పేర్లు ఉన్నాయి. ఏమేముందనంటే కేవలము వంశం మాత్రమే కాదు, రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్షేమాభివృద్ధి. అందరూ చెప్పండి. అంతకుముందు ఏమీ లేదు, ఉన్నదంతా పోగొట్టుకుని రిక్తురాలుగా, ఏమీ లేదు, సంతానం లేకుండా చివరికి ఏమైపోయింది అనంటే చేదుగా మారిపోయిన ఈ జీవితం ఇప్పుడు ఎలా ఉందనంటే క్షేమాభివృద్ధి అంట. చెప్పండి. ఈ కరువులో దేవుడు ఏం కలగజేస్తుండో? నీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తుండో. ఎక్కడ క్షేమాభివృద్ధి అనంటే ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి. ఎఫ్రాతా అనంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలించుట. ఎఫ్రాతా అన్న మాటకు అర్థం ఏంటంటే ఫలించుట అని అర్థం. బెత్లెహేము అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? రొట్టెల ఇల్లు. ఎఫ్రాతా రొట్టెల ఇల్లే, తర్వాత బెత్లెహేము కూడా రొట్టెల ఇల్లే, రెండు ఫలించేదే. కానీ రెండు వేరు మాటలతో పోలుస్తా ఉన్నాడు. అంతకుముందు ఒక మాటలో చెప్పాలి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నబడిందంటే యోధా బెత్లెహేము ఒకే ఒక ఊరు, ఒకే ఒక పేరు. కానీ 4వ అధ్యాయాలు మనం చదివితే అదే ఊరికి 2 పేర్లు పెట్టి 2 రకాలైన ఆశీర్వాదాలను, సమృద్ధిని మనకు చేస్తా ఉన్నాడు. ఒకటి ఖ్యాతి వస్తా ఉందంట, ఒకటి క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. 2 ఒకే ఊరి పేర్లు కదా. చెప్పండి. 2 ఒకే ఊరుల పేర్లు, ఒకే స్థలం పేరు. కానీ దేవుడు డబల్ పోర్షన్గా చేస్తా ఉన్నాడు. దేవుడు వంశాన్ని వృద్ధి చేయటం మాత్రమే, సమృద్ధిని ఇవ్వటం మాత్రమే కాదు, రెండోది క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. ఏం ఇవ్వగలుగుతుంది చెప్పండి? క్షేమాభివృద్ధి. దావీదు భక్తుడు తర్వాత చెప్తుంది కదా, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఎంత క్షేమము అనంటే ఈ రూతు దగ్గర నుండి, నయోమి దగ్గర నుండి, బోయేజ్ దగ్గర నుండి ఏర్పరచబడిన ఈ క్షేమము యేసుక్రీస్తు దాకా, మన దాకా ప్రవహిస్తా వచ్చింది. రెండోది, అంతకుముందు బెత్లెహేముకి మంచి పేరు లేనే లేదు. యోధా ప్రధానుల్లో నువ్వు ఎంత మాత్రము దానువు, నువ్వు స్వల్పమైన దానివి అని చెప్పుకునేదానికి ఇప్పుడు ఏమొచ్చిందనంటే ఖ్యాతి వచ్చింది. ఖ్యాతి అంటే ఏంటి? పేరు వచ్చింది, దానికి మంచి స్టేటస్ వచ్చింది, ఈరోజు ప్రఖ్యాతి వచ్చింది. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు ఒకవేళ మారాగా, చేదుగా, ఎవరు ముఖం చూపించకుండా ఉంటే, విధవరాలు వస్తుందని నిన్ను చూసి పక్కగా తప్పుకుంటా ఉంటే, దేవుడు ఏం చేయగలడంటే నీకు పేరు, ప్రఖ్యాతిని, కీర్తిని దేవుడు ఇవ్వగలిగిన వాడు. ఏమేమి సమృద్ధి ఇవ్వబడుతుంది?
అని అంటే ఈ కరువు బెత్లెహేములో దేవుడు ఏమిస్తుందంటే ముందు వంశాన్ని ఇస్తా ఉన్నాడు. ఎక్కడి దాకా వచ్చింది ఆ వంశం అంటే యేసు క్రీస్తు పుట్టేంత వరకు ఆయన వంశాన్ని ఇస్తా ఉన్నాడు. రెండోది ఏం చేస్తాం చెప్పండి, క్షేమాభివృద్ధిని కలగజేస్తా ఉన్నాడు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పేరు ప్రఖ్యాతులను యేసు క్రీస్తు నామం అన్ని నామముల కన్నా పైనాము, ఆయనతో పోల్చిన ప్రఖ్యాతి కలిగిన వాడు ఒక్కడు కూడా లేనేలేడు. ఆయన ఏమని పిలువబడ్డంటే బెత్లెహేములో దావీదు ఊరిలో పుట్టినవాడు, దావీదు కుమారుడా అని పిలువబడుతున్నవాడు. అంత ప్రఖ్యాతి కలిగిన పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే కరువులో ఉన్న బెత్లెహేములోనే దేవుడు దీన్నంతటిని నింపుతా ఉన్నాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాలుగోది జాగ్రత్తగా వినండి. మీరు ఉన్నారనుకుంటున్నా నేను, ఉన్నారా? బెత్లెహేము పోయారా? బెత్లెహేములో సందడి అంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ సందడి? కొత్తపేటలో సందడి. 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమెను గర్భవతి అగునట్లుగా అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలందరూ ఏం మాట్లాడుతున్నారు చూడండి. 14వ వచనం. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని అంటే ఏమున్నాడని? బంధువుడు ఉన్నాడు. నేను ఒక మాట చెప్తా. పెళ్ళి అయిపోయిన తర్వాత మోయాబు దేశంలో కోడల అత్తలు అందరూ ఉన్నారు కదా, అమ్మలు ఉన్నారు కదా. ఓర్పాని ఏముందంటే నాతో ఎంబడిస్తే నీకు పెళ్ళయ్యి పురుషుణ్ణి సంపాదించుకొని పెళ్లి చేసుకొని కానీ వాడు పెద్ద అయిన దాకా మీరు ఎక్కడ ఉంటారు, మీరు వెళ్ళిపోయి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోండి అంది. అంటే నయోమికి చెప్పండి, మోయాబులో బంధువుడు లేడు. మరి రూత్కి బెత్లెహేములో బంధువుడు లేడు. ఏమోకోమో అక్కడ బంధువు లేడు, రూతుకోమో ఇక్కడ బంధువులు లేడు. కొన్నిసార్లు మనల్ని పట్టించుకునే బంధువులు ఎవరో ఉండరు, మన బాగోగులు చేసే బంధువులు ఎవడో ఉండడు. కొన్నిసార్లు మనం అంటాం కదా, మా బంధువులు ఎవరు లేరంటే ఉన్నోళ్ళు అందరూ ఆత్మీయ బంధువులే అంటాం. కానీ ఒక బంధువుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే సమీప బంధువుడు. ఎవరు ఈ బంధువులు లేకుండా చేయలేదని చెప్తుంది సాక్ష్యం. అక్కడ ఉన్న స్త్రీలందరూ ఏమని చెప్తున్నారు? యెహోవా నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవాకు స్తోత్రము. దేవుడు మనకు అద్భుతమైన బంధువుడు ఇచ్చాడు. ఆ బంధువుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ లోకంలో దిక్కులేని వారికి, దరిద్రులకి, కరువులో ఉన్న వారికి, చాలా రిక్తులుగా చేయబడిన వారందరికీ నిజమైన అసలు బంధువు ఎవరు అనంటే మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభువే మనకు బంధువుడు. సో యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిన ఈ లేఖనాల్లో నుంచి చదివితే 14వ వచనం. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక. మరొక మాటను చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. జాగ్రత్త వినండి. ఎన్ని చెప్పానండి? ఎన్నో కానీ చెప్పారులే, కారేంటి తొందరగా అంటారా? ఇందాకలో పిల్లలు అరిసారు, ఇప్పుడు పెద్దోళ్ళు అరుస్తున్నారు. దేవుడు స్తోత్రం. కొత్తపేట అయ్యగారికి ప్రత్యేకమైన మొదటిది దేవుడు ఏమి సమృద్ధి ఇచ్చాడంట? మొదటిది చెప్పండి, వంశాన్ని వృద్ధి చేశాడు. రెండోది క్షేమాన్ని వృద్ధి చేశాడు. మూడోది ఖ్యాతిని వృద్ధి చేశాడు. నాలుగోది బంధువుల్ని వృద్ధి చేశాడు. సమృద్ధి అయిన బంధువులు వచ్చారు. ఇప్పుడు ఎంత బంధువులు అంటే కింద లిస్ట్ రాయబడింది కదా 18వ వచనం నుండి. పెరసు వంశావళి ఏదనగా పెరసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదామును కనెను, అమ్మినాదాము నైసోను కనెను, నైసోను షల్మాను కనెను, షల్మాన్ బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషై దావీదును. ఎంతమంది బంధువులు వచ్చారు! నా మాట అర్థమైందా? ఎంతమంది బంధువులు లేడు అనుకున్న వాళ్ళకి ఎంతమంది బంధువులు వచ్చారు? పైన ఉన్న వంశాలు, కింద ఉన్న వంశాలు, ఎంతమంది బంధువులు అండి. దావీదును తీసుకొని ఇప్పుడు ఎంతమంది బంధు జనాంగము దేవుడు అనుగ్రహించాడు. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అప్పుడు దాకా వీళ్ళిద్దరిని పోషించే వాళ్ళు లేరు. అడుక్కుంటున్నారు, పరిగేరుకుంటున్నారు. ఏమో ముసలాం అయిపోయింది, కోడలు వెళ్ళి ఏం చేయాలి? ఎక్కడో చోట ఎవల కోతలోనో గోధుమల కోతలోనో పరిగేరుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ మంచి మాట ఇంకొకటి రాయబడింది. ఆ మాట నాకు భలే నచ్చింది. 15వ వచనంలో, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి చెప్పండి ముసలతనమందు నీకు పోషకుడు. అబ్బా, ఎలాంటి వాడంటే అయినా కరువులో ఉన్నవాడికి దేవుడు ఎవరినిచ్చిందంటే పోషకుడిని ఇచ్చిందండి. బెత్లెహేములో కరువు వస్తే స్వయంగా జీవాహారమైన యేసుక్రీస్తుని పోషకుడుగా, సంరక్షకుడిగా మన కొరకు పంపించాడు. అతడు ఎలాంటి వాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నా, సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నట్ట? సంఘమును పోషించి సంరక్షిస్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు ఏ కరువులో ఉన్నా,
నీ కరువులన్నిటినీ పోషించడానికి, నీ కరువులో నీకు సమృద్ధిని ఇవ్వటానికి, నీ కరువులో నీకు వంశాన్ని ఇవ్వటానికి, నీ కరువులో నీకు ఖ్యాతిని ఇవ్వటానికి, నీ కరువులో నీకు క్షేమాన్ని కలగజేయటానికి దేవుడు మరలా నిన్ను బెత్లెహేమునకు తీసుకొని వచ్చునుగాక. నువ్వు ఎక్కడ ఉన్నావనంటే మోయాబులో ఉండొద్దు. నాకు ఒక మాట, అద్భుతమైన మాట రాయబడింది, కానీ టైం అంతా అయిపోయింది. కానీ ఆ ఒక్క మాట అలా చదివించి అవకాశం ఉంటే రేపు చెప్తాను. 1వ అధ్యాయం 6వ వచనంలోనికి రండి. ఈ మాట నన్ను చాలా పిండేసిన మాట. 6వ వచనం చదవండి, ఎవరన్నా చదువుతారా? 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించను. అబ్బా, ఎందుకు దర్శించాడంట? ఆహారం ఇవ్వటానికి కూడా దర్శిస్తాడా? దేవుడు అద్భుతాలు చేయటానికి మాత్రమే దర్శించేవాడా? దేవుడు పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీద పుట్టించడానికే దర్శించేవాడా? పెద్ద పెద్ద కార్యాలు జరిగించడానికే ఆయన దర్శించేవాడంటే కాదు. ఇంత కరువులో మరలా ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి అనంటే ఇక్కడ మోయాబులో ఉన్న నయోమికి ఒక మాట అనిపిస్తుంది. ఏం మాట అనిపిస్తుందంటే 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినుడు గనక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుడు దర్శించటం ప్రారంభించబడింది అనటంతోనే మోయాబులో కరువు ఆగిపోయింది. దేవుడు దర్శించటం అని ఎప్పుడైతే నయోమికి వినబడిందో బెత్లెహేములో కరువు ఆగిపోయింది. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు అన్న మాట వినిపించిందో మోయాబులో ఉన్న జీవితం ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం చేస్తుంది? నన్ను మా ప్రజలందరినీ దేవుడు ఆహారం కొరకు దర్శిస్తున్నాడు. ఆయన మాట కొరకు దర్శించడం కాదు, లేదంటే ఏదో దర్శనాల కొరకు దర్శించడం కాదు, అద్భుతాల కొరకు దర్శించడం కాదు. దేవుడు నీకు కావలసిన అసలు సిసలైన సాధారణమైన ఆహారము పానీయముల కొరకు కూడా దేవుడు నిన్ను దర్శించగలడు. అందుకే బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నామంటే ఆయనే నిజమైన జీవాహారము. ఆ ఆహారాన్ని ఇవ్వటానికి ఈజ్ అ లైఫ్ ఆఫ్ బ్రెడ్. జీవాహారము, రొట్టెల ఇంటిలోనికి ఆయనే జీవపు రొట్టెలాగా మనల్ని దర్శించడానికి వచ్చాడు. ఈ దర్శింపబడిన మనం ఏ కరువులో ఉన్న ఈ రాత్రి మీరు సమృద్ధి అయిన దేవుని దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని పోషించగలడు, మీ వంశాన్ని వృద్ధి చేయగలిగిన వాడు, మీకు కుటుంబాలను ఇవ్వగలిగిన వాడు, మీకు ఖ్యాతిని ఇవ్వగలిగిన వాడు, మీకు క్షేమాభివృద్ధినికి ఇవ్వగలిగిన వాడు, మీకు పోషకుని కూడా ఇవ్వగలిగిన వాడు. చెప్పండి ఏమి ఇవ్వగలడు మీకు? మీరు ఏ కరువులో ఉన్నా సరే, మీ 7 రకాలైన కరువుల్లో దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. అందుకే బెత్లెహేము ఒకవైపున అది స్వల్పమైన గ్రామమైనా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైపోయింది? నువ్వు అల్పమైన దానివి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అల్పమైన దానివి కావు. బెత్లెహేములో కరువు ఉన్నా కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కరువు అనేది లేనే లేదు. ఆయన సమృద్ధి కలిగిన ఆహారము, జీవాహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకపు మన్నా ఆయన ఉన్నంత కాలము ఎక్కడ మనకి కరువు ఉండనే ఉండదు.